హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మంజుష ముచ్చట్లు ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఆలు పకోడీ అనమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మంజుష ముచ్చట్లు. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నేను పొటాటోస్తో ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తానండి. పిల్లలకి ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేయండి. ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ 2 పొటాటోస్ అండి. ఇది వచ్చేసి శనగపిండి 1 కప్ ఆఫ్, ఇది వచ్చేసి నువ్వులు, ఉప్పు, జీలకర్ర, ఇది వచ్చేసి 1/2 స్పూన్ కారం అండి. నేను ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నామండి, చిల్లీ యాడ్ చేస్తున్నందుకు 1/2 స్పూనే తీసుకున్నాం కారం. ఇది వచ్చేసి పసుపు, ఇంకా కొత్తిమీర అండి. చూసేద్దాం. ఇప్పుడు ముందుగా మనం ఈ ఆలు ఉంది కదా, ఆలుని మొత్తం తొక్క తీసి పెట్టుకోవాలండి. పీల్ మొత్తం తీసేసేయాలి. ఇలా నీట్గా పీల్ తీసుకున్న తర్వాత తురుముకోవాలి. సన్నగా వచ్చేటట్టు అదిగోండి, అలా సన్నగా రావాలి. ఒక టైప్ వచ్చింది. సెకండ్ది ఇలా 2 పొటాటోస్ని బాగా మంచిగా పీల్ తీసేసేయాలండి. ఇది స్నాక్ టైప్, మనం సాయంత్రం ఈవినింగ్ చేసుకోవచ్చు. దీనికి అస్సలు శనగపిండి అవసరం లేదండి, బియ్యం పిండితోటే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ తురుములోకి కొద్దిగా బియ్యం పిండి అదే మొత్తం ఆ కప్ మొత్తం వేసేసుకొని బియ్యం పిండి, నువ్వులు వేసేసుకొని, జీలకర్ర ఇంకా పసుపు వేసుకొని ఒకసారి కలపాలండి. కలిపిన తర్వాత ఇప్పుడు కారం, ఇప్పుడు చిల్లీస్ అండి. నేను చిల్లీస్ని సన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. అది వేసుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు మన రుచికి తగ్గట్టు సాల్ట్ అండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. నేను అస్సలు ఇందులో ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయలేదండి. ఆ పొటాటోస్లో ఉన్న వాటర్ కంటెంటే వచ్చేసింది, వాటర్ వేయలేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు, ఎక్కువ కాదు. ఇప్పుడు స్టవ్ మీద స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో మనకు తగిన ఆయిల్ వేసుకుందాం. పకోడీ టైప్ స్నాక్ లాగా మీ పిల్లలకి పెడితే చాలా ఇష్టపడి తింటారండి. శనగపిండి లేనప్పుడు చేసుకోవచ్చు ఇది, ఎందుకంటే దీనికి ఉత్త బియ్యం పిండే, శనగపిండి అవసరం లేదు. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆ పొటాటో దాన్ని మిశ్రమాన్ని తీసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే. ఏం లేదండి, ఇది సింపుల్. కాకపోతే తురమడానికే ఎక్కువసేపు పడుతుంది. ఆనియన్ పకోడీ వేసుకుంటారు కదా, అలానే, కాకపోతే అది కటింగ్ అనమాట ఆనియన్స్ని, ఇది తురమడం అనమాట, అంతే. అగోండి, ఒకసారి అలా కదిలిద్దాం. ఇప్పుడు ఈ ఆయిల్లో వేగాలి. ఇవి బాగా వేగిన తర్వాత, అంటే ఇగోండి, ఆ పకోడీ అనేది ఈ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలండి. అప్పుడు మన పకోడీ రెడీ అయినట్టు. ఇప్పుడు తీసి మనం ఒక ప్లేట్లో వేసుకుందాం. సెకండ్ రౌండ్ వేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఇలా ఒక ప్లేట్లో వేసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రౌండ్ అండి. ఇవ్వండి, అలా ఒక్కొక్క అట్లా వేసేసుకోవడమే. ఇప్పుడు చూడండి, ఇవి కూడా కలర్ ఇలా వచ్చేస్తే ఇప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు చూసారు కదండి, క్రిస్పీ ఆలు పకోడీ. ఇది వచ్చేసి మా అబ్బాయికి పెడుతున్నాను, టేస్ట్ ఎలా ఉందో చెప్పేశాడు. నేను కూడా టేస్ట్ చేస్తున్నాను. సూపర్ టేస్ట్ ఉందండి. శనగపిండి లేకుండా కూడా ఆలు బియ్యం పిండితో ఇలా కూడా ట్రై చేయండి. మీ పిల్లలకి పెట్టండి, చాలా బాగుంది. ట్రై చేసి ఈ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్